ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. కోటవురట్ల మండలంలోని ఎండియూలో తొలగింపు చర్యలు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోటవురట్ల ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు, మండల వైసీపీ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, బిసిఎల్ అధ్యక్షులు పైల రమేష్, అలాగే ఎండియూ ప్రెసిడెంట్ వైఎన్ రాజు 14 మంది ఎండియూలు పాల్గొనడం జరిగింది. సోషల్ మీడియా వాడుకోండి. సోషల్ మీడియా వాడుతున్నా సరే విలేకరు సరే అది ఏ సోషల్ మీడియా విలేకరు రాయలేం లేపండి చేతిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మా పొట్ట కొట్టదని చెప్పండి. మీ పొట్ట కొట్టినట్టేనా? మరి అది చెప్పండి. మా పొట్ట కొట్టద్దని మా పొట్ట కొట్టద్దు. వ్యవస్థ కొనసాగించాలి. మేము విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కోటగుట్ల మండలం ఎండియూస్ అండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల జాబులు ఇస్తారని చెప్పి మరి జాబులు ఇవ్వకపోగా రాష్ట్రంలో ఉన్న 9,260 ఎండియూ ఆపరేటర్స్ని అర్థంతంగా తొలగించడం జరిగింది. మరి 9,260 మంది ఎండి ఆపరేటర్స్ ఈరోజు రోడ్డుని పడ్డారు. అలాగే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంది. 20 లక్షల ఉద్యోగం కాదు, 9,600 ఉద్యోగాలు తీసింది. అలాగే 5 లక్షల వాలంటీర్లు కూడా తీసింది. ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కానీ తొలగింతానని చెప్పలేదు అప్పుడు. కానీ కావాలని ఉన్న ఉద్యోగాలు ఉంచకుండా ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకుండా మొత్తం అందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి చాలా అంధకార్యంలో పెట్టేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. చాలామందిని ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నటువంటి ఆ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద తోసేసి మా వ్యవస్థలో ఎండి వ్యవస్థలో ఇంటి వద్దకే సరఫరా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని 9,260 మందితో శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 9,262 మందితో పాటు ఇంకొక 9,260 మంది కూలీలు హెల్పర్లు సహాయకులు ఉండేవారు. వాళ్ళని కూడా ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింప లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మంచి పేరు వల్ల ఎందువల్ల అలా తెలియదు. మరి మా అందరికి కూడా ఉపాధి కలిగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ వ్యవస్థను మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాకు 2027 వరకు కూడా మాకు ఈ యొక్క అగ్రిమెంట్ ఉంది. దీన్ని 2027 వరకు కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ఒకటే డిమాండ్ మాది. ప్రతి ఒక్కరు ఇప్పటికే 18,000 పైచీలకు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. దయచేసి ఈ యొక్క వ్యవస్థను రద్దు చేయకుండా ఈ యొక్క వ్యవస్థను కొనసాగించాలని తాము కోరుకుంటున్నాం. అలాగే మేము ఇంటింటికి తీసుకెళ్లే ఈ యొక్క రేషన్ ప్రతి ఒక్క పేదవాడు కూడా తీసుకుంటున్నాడు. 78% ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల ఎంతోమంది వికలాంగులు కానీ ముసలివాళ్ళు కానీ అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి ఈ వ్యవస్థని రద్దు చేసే విధానాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మమ్మల్ని విధుల్లో కొనసాగించాలని కోరుకుంటున్నాం. జై ఎండియూ.
ఎండివి వెహికల్స్ ఎండివి వెహికల్స్ కొనసాగించాలి. 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 ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎండివి వ్యవస్థ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎండివి వ్యవస్థ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎండివి వ్యవస్థ వర్ధిల్లాలి. ఉన్న అగ్రిమెంట్ ప్రకారం 2027 వరకు కొనసాగించాలి. 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 2027 వరకు కొనసాగించాలి. 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 2027 వరకు కొనసాగించాలి. ఎండివి వ్యవస్థ వర్ధిల్లాలి. ఎండివి వ్యవస్థ వర్ధిల్లాలి. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాదాన్ని 10 నెలలు పరిస్థితి అవుతూ ఉంది. పదహారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 అని ఎన్నో మాటలు చెప్పి అవి అమలుపరచుకుంటా ఇప్పుడు వరకు అవన్నిటిని పక్కన పెట్టి ఒక్కొక్క విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూని ఇంతకుముందు మంచి కార్యక్రమాలు అన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నారు. మొదట ఎంతో చక్కగా గ్రామ స్వరాజ్యం కోసం స్థాపించినటువంటి సచివాలయాలు, అలాగే వెల్నెస్ సెంటర్స్, రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా నిర్ణయం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఉన్న ఉద్యోగం ఏమిటంటే ఎవరో ఒక ముద్దాయిని తీసుకొని ఆ ముద్దాయిని ఎప్రూవర్గా మార్చి ఎన్నో వీళ్ళ పేర్లు ఆడి పేర్లు చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం తప్ప ఇంకొక పని కనిపించడం లేదు. ఈవేళ చూడండి, దగ్గర 9,000 పైచీలకు ఇంటింటికి ఈ పౌర సరఫరా చేయడానికి ఈ యొక్క కొత్త స్కీముని పెట్టి దగ్గర 6 లక్షల పైచీలకు ఒక్కొక్క వెహికల్కి ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యవస్థ. ఆల్రెడీ అగ్రిమెంటు 2027 వరకు ఉన్నటువంటి వ్యవస్థని ఇవాళ చేయడం జరిగింది. వాళ్ళు ఎంతమంది దాని మీద ఆధారపడి ఉన్నటువంటి 9,000 కుటుంబాలు ఇవాళ నిరాశలో అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గర వాళ్ళకి హానరోరియంగా 21,000 ఇచ్చినప్పుడు అందులో 3,000 కట్ చేసుకొని దానికి ఒక 5,000 కలిపి మొత్తం 8,000 ఈ బ్యాంక్కి డబ్బు కట్టినటువంటి పరిస్థితి. 27 వరకు అగ్రిమెంట్ ఉండగా కూడా దీన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి వాళ్ళ తరపున మేము న్యాయ పోరాటం చేసి న్యాయస్థానంలో విజయం సాధించడానికి మేము సందిగ్ధమయ్యారని కూడా మా పెద్దలు అందరూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీటి మీద కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద బుర్ర పెట్టాలని నేను మనవి చేస్తా ఉన్నాను.